హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము గోపాలపూర్ బీచ్‌కి అయితే వెళ్తున్నామండి. మా రోహిత్ గాడు చూడు వేగంగా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాడు. మేమైతే వచ్చి 2 డేస్ అయ్యింది కదండీ! ఇంకా బీచ్ దగ్గరలో ఉందని ఇంకా మా ఆయన కూడా సెలవని బీచ్‌కెళ్ళాము. సండే ఈవినింగు. చూడండి బీచ్ దగ్గర అయితే చాలా బావుంది. బీచ్ ఒడ్డు మీదనైతే చాలామంది కూర్చున్నారు చైర్స్ ఏసుకొని. ఇవి ఒంటెలండి. ఒంటెలు చూడండి ఛార్జ్ తీసుకుంటున్నారు, ఎక్కుతున్నారు. వీటిని ఎక్కడానికి పెద్ద నిచ్చెన కూడా ఉంది. అయితే మా పిల్లలైతే చూడండి, మా చిన్నోడైతే సరాసరి వెళ్ళిపోతున్నాడు. వాడికైతే బీచ్ అంటే చాలా సరదా అండి. ఇంకా ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు, వదిలేయమంటున్నాడు. ఎందుకంటే బాగా కెరటాలేస్తున్నాయి. ఇంకా పెద్ద గాలులు గూడా వేస్తున్నాయండి. పెద్ద పెద్ద కెరటాలొచ్చాయి ఆ రోజు మేము వెళ్ళే రోజైతే. ఇంకా పిల్లల్ని వదలడం అంత మంచిది కాదని పట్టుకొని ఉన్నారు. పిల్లలైతే చాలా సేపు ఆడుకున్నారండి. బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఒడ్డు పైనయితే మాత్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా చైర్స్ అయితే వేశారు కూర్చోడానికి. చాలా బావుందండి. చాలా ఫెసిలిటీ కూడా ఉంది. కూర్చొని బాగా చూస్తున్నారు జనాలు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఇది గోపాల్‌పూర్ బీచ్‌లో చిన్న స్టేజు. స్టేజ్ కూడా చాలా బావుంది. ఇది సెల్ఫీ స్టిక్‌లా ఉంది. దీన్ని కూడా ఛార్జ్ తీసుకుంటున్నారు. చాలా బావుందండి. అయితే కిందనైతే చాలా బావుంది. ఫ్లోర్ కూడా ఆ చివరి నుంచి చివరి వరకు చాలా బావుంది. ఈ టోటాయిస్‌తో స్టేజ్ మీద నుంచి టోటాయిస్‌తో ఇద్దరు పిల్లలు ఫోటోస్ అయితే తీసుకుంటున్నారండి. బావున్నాయని ఇంకా నిల్చొని ఫోటోస్ తీసుకుంటున్నారు. చాలా బావున్నాయండి టార్టాయిస్ గూడాను. ఇంకా ఫ్లోర్ పైన గాజు గ్లాసులు ఏవైనా బొమ్మలో ఏవో తినే పదార్థాలు అన్నీ ఫ్లోర్ మీద అమ్ముతున్నారు. ఆ చివరి నుంచి చివరి వరకు ఫ్లోర్ బావుంది. పిల్లలు ఐస్ క్రీమ్ కావాలనుకుంటున్నారనేసి తిన్నారు. ఇంకా ఇదే వీడియో అండి. తిరిగి వెళ్ళిపోతున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.